వీరు తన చేతికుండాల్సిన ఉంగరం గమనిస్తాడు. ఇదేంటి చేతికుండాల్సిన ఉంగరం లేదేంటి? ఎక్కడ పడిపోయింది? అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఎవరికైనా దొరికితే నేనే ఆ పని చేశానని తెలిసిపోతుంది కదా! అని వీరు కంగారు పడిపోతూ ఇక రూమ్‌లో కానీ ఇంకెక్కడైనా ఉందా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు వీరు. మరోపక్క ఆ ఉంగరం కరెక్ట్‌గా మన గంగకే దొరుకుతుందనమాట. ఇక గంగ ఆ ఉంగరాన్ని పట్టుకొని చూస్తూ ఈ ఉంగరం వీరుది కదూ! అంటే ఆ అమ్మాయిల కిడ్నాప్ వెనకాల వీరు హస్తం ఉందనమాట. తనే ఇదంతా చేశాడని క్లియర్‌గా అర్థమైపోతుంది అని చెప్పి గంగ అనుకుంటుంది మనసులో. మరోపక్క గంగ రుద్రతో రూమ్‌లో మరి ఈ విషయమే చెప్తుందో లేదో క్లారిటీ అయితే లేదు కానీ ఏదో మాట్లాడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారనమాట. ఇక రుద్ర ఏమో సీరియస్‌గా వింటున్నట్టు గూడా చూపిస్తూ ఉంటారు ప్రోమోలో. మరోపక్క ఇక వీరు ఏమో వెతుకుతూ ఉంటాడు కదా ఉంగరం కోసం. ఇక అదే టైంకి రూమ్‌లోకి ప్రీతి వస్తుంది. తన భార్య. ఇక ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? రండి. మిమ్మల్ని నాన్నగారు పిలుస్తున్నారు. ఏదో మాట్లాడాలంట. రండి అని చెప్పి వీరు చేతిని లాగుతుంది. ఇక అప్పుడే వీరు చేతికి ఉండాల్సిన ఉంగరం గమనిస్తుంది ప్రీతి. ఇదేంటండి ఉంగరం ఎటు వెళ్ళిపోయింది? ఉంగరం ఎటుపోయింది? అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు వీరు. ఇక వీరు మనసులో అనుకుంటాడు. కొంపతీసి ఆ డెన్‌లో ఏమైనా పడిందా? అక్కడ ఎవరికైనా దొరికితే అన్నట్టుగా కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఇటు పక్క ప్రీతి అంటుంది. ఏవండీ అక్కడ హాల్‌లో నాన్నగారు అలాగే అన్నయ్య మీతో ఏదో మాట్లాడాలంట. వెయిట్ చేస్తున్నారు. రండి అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. ఇక ఇంకా కంగారు పడిపోతూ ఉంటాడు వీరు. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.